హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణకి సంబంధించి బిఎస్సి మ్యాథ్స్ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా తర్వాత చేయబోయే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ ఈసెట్ 2026 అప్లికేషన్ ని ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో దీనికోసం మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో టీజీ ఈసెట్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇందులో అప్లికేషన్ కి సంబంధించి 3 స్టేజెస్ లో కంప్లీట్ చేయాలి. ఇందులో ఫస్ట్ స్టేజ్ లో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఆన్లైన్ లో పే చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పాపప్ లో ఎస్ చేయండి. ఇప్పుడు ఇందులో క్వాలిఫైయింగ్ అంటే మీ లాస్ట్ స్టడీ డిప్లొమా లేదా బిఎస్సి ని సెలెక్ట్ చేస్తే కింద హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ ప్రెసెంట్ లాస్ట్ స్టడీయింగ్ బ్రాంచ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత అది ఎప్పుడు క్వాలిఫై అవుతారో లేదా అయ్యారో ఇయర్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ కంప్లీట్ నేమ్ అండ్ కింద డేట్ ఆఫ్ బర్త్ అండ్ కింద ప్రెసెంట్ మొబైల్ నంబర్, దాని కింద వర్కింగ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి కేటగిరీ ఆప్షన్ లో మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద హ్యాండిక్యాప్ సెక్షన్ లో ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిగా అప్లికేషన్ ఫీ పే చేయడానికి పేమెంట్ టైప్ ని సెలెక్ట్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ పెడితే, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే 500 రూపాయలు లేదా బీసీ ఓసీ అయితే 900 రూపాయలు చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 23 రూపీస్ అడిషనల్ చార్జెస్ యాడ్ అయి చూపిస్తుంది. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక రిఫరెన్స్ నంబర్ జనరేట్ అయి వస్తుంది. నోట్ చేసి పెట్టుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మిగతా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. దానికోసం ఇక్కడ మీ ఫాదర్ అండ్ మదర్ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేసి కింద జెండర్ టైప్ సెలెక్ట్ చేసి తర్వాత కింద మీ ఫుల్ క్యాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసి, ఒకవేళ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే దాని నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, లేకుంటే వదిలేయండి. అలాగే దాని కింద మీరు స్పోర్ట్స్ లేదా ఎన్సీసీ చేసి ఉంటే కింద టిక్ పెట్టండి. తర్వాత ఏరియా ఆఫ్ రిజర్వేషన్ లో మీరు లోకల్ తెలంగాణ వారైతే ఫస్ట్ ఆప్షన్, లేదా అదర్ స్టేట్ వారైతే అన్రిజర్వ్ సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మైనారిటీ అయితే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. తర్వాత ఇన్కమ్ కేటగిరీలో మీ ఫాదర్ యాన్యువల్ ఇన్కమ్ అప్రాక్స్ గా సెలెక్ట్ చేసి మీ దగ్గర లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే నంబర్ ఎంటర్ చేయండి, లేదా వదిలేయండి. అలాగే దాని కింద మీకు సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ ఉంటే నేమ్ అండ్ అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి, లేకుంటే వదిలేయండి. తర్వాత కింద అడ్రస్ సెక్షన్ లో మీ ప్రెసెంట్ లివింగ్ హౌస్ నంబర్, విలేజ్, సిటీ లేదా మండల్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ సెలెక్ట్ చేసి పక్కన పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి కాలేజ్ కోడ్ ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే పక్కన కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద ఎస్ఎస్సి 10th సెక్షన్ లో మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్, పక్కన మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్ లో 6th క్లాస్ నుంచి లాస్ట్ వరకు అంటే డిప్లొమా లేదా బిఎస్సి వరకు ఏ డిస్ట్రిక్ట్ లో చదివారో సెలెక్ట్ చేయండి. తర్వాత ఎగ్జామ్ రాయడానికి సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన 4 సెంటర్లు చాయిస్ ఉంటాయి. మీ కన్వీనియన్స్ ప్రకారం నియరెస్ట్ సెంటర్ ని చూస్ చేసుకోండి. తర్వాత కింద మీ పాస్పోర్ట్ ఫోటో బిలో 50 KB అండ్ సైన్ కాపీ బిలో 30 KB జేపీజీ లో క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. ఇక్కడ చివరిగా కింద డిక్లరేషన్ ని సెలెక్ట్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఫిల్ చేసిన అప్లికేషన్ ఒకసారి కంప్లీట్ గా వెరిఫై చేసుకొని కింద కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీ అప్లికేషన్ ప్రింట్ రాకుంటే టెన్షన్ పడకుండా హోమ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మిడిల్ లో థర్డ్ ఆప్షన్ ప్రింట్ యువర్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ మొబైల్ కి లేదా మెయిల్ కి వచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ క్వాలిఫైయింగ్ అంటే డిప్లొమా లేదా బిఎస్సి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ అండ్ పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే అప్లికేషన్ ప్రింట్ వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఇక చివరిగా దీని ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి May 15 నాడు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్ స్క్రీన్ పై ఉంచాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.